హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా వీడియో కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ వీడియోలో కొత్త మూవీ అప్డేట్ గురించి మాట్లాడతాం. RC-15 కానీ, హరిహర వీరమల్లు, గేమ్ చేంజర్, గుంటూరు కారం ఇలాంటి మూవీ అప్డేట్స్ అయితే మీకు చెప్తాను. మనం ముందుగా చూసుకున్న తర్వాత మన చిరంజీవి గారిది వశిష్ఠ గారి డైరెక్టర్లో ఒక మూవీ అయితే వస్తుంది, విశ్వంబర అని. అదైతే మనకు నెక్స్ట్ ఇయర్ జనవరి 10th అయితే రిలీజ్ అవబోతుంది, సంక్రాంతికి. ఇదైతే తనకు ఒక బెస్ట్ హిట్ అవుతుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే వశిష్ఠ గారు మనము ప్రీవియస్గా మన మూవీ చూసుకున్నట్లయితే ఒకటి బింబిసారా అని కళ్యాణ్ రామ్కు బెస్ట్ మూవీ అయింది అదే లైఫ్లో కూడా. ఇలాంటి చిరంజీవి గారు వస్తుందని కోరుకుందాం, ఒక హిట్ రావాలని. నెక్స్ట్ మూవీ చూసుకున్న తర్వాత గుంటూరు కారం. మనకు గుంటూరు కారం అయితే ఈ నెల 9th అయితే OTTలో వస్తుంది. ఈ గుంటూరు కారం ఫ్లాప్ అన్నారు, కానీ 0 రేటింగ్ ఉన్నా కానీ మహేష్ బాబు ఒక్కరికే సొంతమేమో అంత కలెక్ట్ అవ్వడం. ఆల్మోస్ట్ 236 crores అయితే కలెక్ట్ చేసింది. ఇది మన మహేష్ బాబుకి మాత్రమే సొంతం. నెక్స్ట్ మూవీ చూసినట్లయితే బూట్గట్ బాలరాజ్ మూవీ చూసుకున్న తర్వాత తను 5 కోట్లు అయితే పెట్టాడు పాపం సోహెల్ భయ మీడియాలోకి వచ్చి చాలా ఏడ్చడం జరిగింది, చాలా పబ్లిసిటీ కూడా అయింది. కానీ పాపం మూవీ అనుకున్నంత స్థాయిలో అయితే జరగలేదు. మన నెక్స్ట్ మూవీ వచ్చేసరికి రిలీజ్ మూవీ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు. ఈ మూవీ అయితే మనకు 7 to 8 మూవీ అయితే 7 to 8 రిలీజ్ అవబోతుంది, రిలీజ్. దీనికి వ్యూహం ఆపోజిట్ అంటున్నారు, ఇంకా యాత్ర 2 ఆపోజిట్ అంటున్నారు. అదంతా ఏమీ లేదు, జస్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే రిలీజ్ చేసి చాలా అయింది పవన్ కళ్యాణ్ మూవీ. దాని తర్వాత మనం చూసినట్లయితే విజయ్ తలపతి పాలిటిక్స్లోకి వస్తున్నాడు, అంటే 100% అయితే పాలిటిక్స్లోకి వస్తున్నాడు. 2026లో కూడా అప్పుడే తను నిలబడతాడని చెప్పాడు, తన పార్టీ నేమ్ కూడా చెప్పాడు. కానీ నాకు చెప్పడం అయితే నోరు తిరగటం లేదు, ఆ పార్టీ తమిళ్లో ఉంది. నెక్స్ట్ మూవీ చూసుకుంటే RC-16. మనకు RC-16 అయితే ఎక్సలెంట్గా ఉంటుంది భయ. మనకి ఎవరో కాదు, మన సుకుమార్ అయితే మనకి డైరెక్టరు. మనము RRRలో చూసుకున్నట్లయితే తన కట్అవుట్ ఎలా ఉంది, సేమ్ టు సేమ్ అయితే అలాగే చేస్తాడు. అంటే ఇది ఒక పాన్ ఇండియా మూవీ, ఇదైతే 100% అయితే హిట్ కొడుతుంది. తన కెరియర్లోనే బెస్ట్ మూవీ కావచ్చు. ఎందుకంటే 400 crores అయితే బడ్జెట్ అనేది. మీరు అనుకోవచ్చు RRR కూడా 400 crores కదా భయ అంటే. RRR అనేది డబుల్ యాక్టర్స్ ఉన్నారు భయ, ఇదైతే మన సింగిల్ యాక్టర్స్ 400 crores మన రామ్ చరణ్ గారికి. ఇది ఒక బెస్ట్ హిట్ కావాలని అయితే కోరుకున్నాం. మన నెక్స్ట్ మూవీ వచ్చేదానికి మనం చూసినట్లయితే వరుణ్ తేజ్ అయితే న్యూ మూవీ వస్తుంది. అదైతే మార్చ్ 31st అయితే వస్తుంది. మార్చ్ 31st అయితే వస్తుంది. మనకి సినిమా పేరు వచ్చేసరికి ఆపరేషన్ ఆఫ్ వాలంటరీ. ఇదైతే మనకు ఫ్లైట్లోనే ఎక్కువ షూటింగ్ ఫైటింగ్ అయితే ఉంటుందంట. మనకి ఈ మూవీతోనే చూద్దాం వరుణ్ తేజ్కి ఒక బెస్ట్ హిట్ మూవీ అవుతున్నాము. చాలా నుంచి వరుణ్ తేజ్కి ఒక బెస్ట్ అయితే హిట్ మూవీ అయితే రాలేదు. మనకు లాస్ట్ అయితే చాలా ఏళ్ళు అయిపోయింది తనకి హిట్ వచ్చేసి. నెక్స్ట్ మూవీ అయితే గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ అయితే 100% అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది నెక్స్ట్ మంత్. ఎందుకంటే చాలా మంది ఏమీ లేదు, అదొక ఫేక్ ఊరికే చేసి మనకి ఫ్రాంక్ చేస్తున్నట్టున్నారు. అదంతా ఏమీ లేదు. మనకి గేమ్ చేంజర్ మూవీ 2025లో వచ్చేకైతే ట్రై చేస్తారు, లేకపోతే 2024లోనే లాస్ట్ డిసెంబర్ ఆ మంత్కి అయితే వదిలే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మన నెక్స్ట్ మూవీ వచ్చేసరికైతే గోట్ మూవీ. మన సుధీర్ గారితో గోట్ మూవీ అయితే రిలీజ్ అయింది. ఇంకా ట్రీజర్ ఇంకా ఏమీ లాంచ్ కాలేదు, కానీ ఒక సాంగ్ అయింది. ఆ సాంగ్ అయితే బెస్ట్ సాంగ్గా ఉంది. తనకి ఏమన్నా ఈ మూవీతో సూపర్ హిట్ ఏమైనా కొడతాడేమో చూడాలి. ఆ నెక్స్ట్ మనకు వచ్చేసరికి అఖిల్ గారు అయితే మూవీ అయితే వస్తుంది. దాంట్లో మన రాజమౌళి హ్యాండ్ కూడా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయంట. మనకు అఖిల్ ఈ సినిమాతోనే హిట్ కొట్టాలని మనము కోరుకున్నాం. మన నెక్స్ట్ హరిహర వీరమల్ల మూవీ అయితే మనకి వస్తుందో రాదో కూడా డౌటే భయ. దీని గురించి అయితే ఏం ఐడియా అయితే లేదు. ఓజీ మూవీ అయితే డెఫినెట్లీ వస్తుంది, హిట్ అయితే కొడుతుంది. మన నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనం August 15 పుష్పతో పాటు ఆల్మోస్ట్ 8 మూవీస్ వస్తున్నాయి. మీకు వీడియో కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి టుమారో వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.